అంతే. సరే ఫ్యూ క్వశ్చన్స్ అడిగితే ఎవరైతే వాళ్ళు హ్యాండ్ రైస్ చేయండి. ఓకే ఓకే. బెస్ట్ కుక్ ఎవరిద్దరిలో? నేను ఇంత అయితే నేను వంట బాగా చేస్తా. అవునా? ఎవరు ఎక్కువ షాపింగ్ చేస్తారు? ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు. అమ్మాయిలకి షాపింగ్ అంటే ఇంకా తప్పదు ఆబ్వియస్లీ కదా. హూ ఇస్ మోర్ రొమాంటిక్ ఇద్దరిలో? ఇద్దరు లేదు. లైక్ అంటే నేను చెప్తాను కదా, వీఆర్ లైక్ చిన్నపిల్లలు ఉంటారు తెలుసా బాబు, అట్లాంటి తప్ప మనం మైండ్ లో మనసులో మేబీ కొంచెం నేనే అనుకుంటా. ఓకే. సో ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? నేనే. దట్ ఈస్ నాట్ ఇట్స్ నాట్ ప్రపోజ్ ఆల్సో, ప్రపోజలే బట్ కానీ నాట్ నన్ను లవ్ చేయి అది కాదు. డైరెక్ట్ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, నీకు ఇంట్రెస్ట్ ఉంటే మాట్లాడదాం. దిస్ ద ఫస్ట్ బేసిక్ అమ్మాయి కన్నా ఫస్ట్ ప్రపోజ్ చేయకుండా ఇంట్లో పెళ్లి చేసుకుందాం అంటే ఫస్ట్ వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చేస్తుంది కదా. లేదు అమ్మా, తనకు క్లారిటీ కాదు, ఒకటే మాట చెప్పింది, సారీ ప్లీజ్ అలాంటి చాప్టర్ నా లైఫ్ లో లేదు, దాని మీద డిస్కస్ చేయకని చెప్పేసి. బికాజ్ ఆల్రెడీ డిజాస్టర్ ఒక ఫ్లాష్ బ్యాక్ ఉండింది కాబట్టి ఇంకా ఎవరి మీద నమ్మకం, మనుషుల మీద నమ్మకమే పోయింది. తను క్లారిటీ చెప్పేసింది, సారీ అంటే నాకు అలాంటి థాట్ అలాంటి వర్డ్ నా లైఫ్ లో లేదు, ఐఎమ్ నాట్ రెడీ ఫర్ మ్యారేజ్ అండాలని చెప్పి తను క్లారిటీ చెప్పేసింది అనమాట. సో షీ టుక్ 3 to 4 months ఆఫ్ టైం. అంటే నేను ఈ మాట చెప్పిన తర్వాత ఎందుకో సడన్గా 2-3 సార్లు మళ్ళీ లేదంటే కొద్దిగా బిజీ ఉన్నాను నేను, ఇలాగా ఇంట్లో ఇది వస్తుంది అంటే అప్పుడు ఐ థింక్ ఆఫ్ ఇట్ అని. అప్పుడు నెక్స్ట్ ఒక 2 months తర్వాత ఆ థింక్ ఆఫ్ ఇట్ నుంచి ఒకసారి మాట్లాడదాము. ఆ తర్వాత 4th monthకి 3 సార్లు ప్రాంక్ చేసి 4వ సారి ఓకే చెప్పింది అనమాట. 3 సార్లు ఫ్రాంకా? ప్రాంక్ గట్టి చేశారు. అంటే అదే నేను చెప్పారు కదా రేపు ఏదో చెప్తా అన్నారు. ఏమదంటే అంటే లేదండి నాకు ఎందుకో మీ మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ వచ్చేసింది, ఇక్కడ పెళ్లి చేసుకుందాం అని చెప్పింది. నేను నిజం చెప్తానంటే ఎస్ ఎస్ ఓకే. నేను హ్యాపీ అయిపోయి సరే ఒక్క నిమిషంలో ఇంటికి పోయి సారీ నేను ఊరికే కామెడీ చెప్పాను, సీరియస్ తీసుకోవద్దండి. బికాజ్ ఆ ఎక్స్ప్రెషన్ ఎలా ఉండేదో చూడాల్సిందే. తను అది ఫీల్ అవ్వడానికి కోసం, అది ఫీల్ అవ్వడానికి కోసం చెప్పారనమాట. మహేందర్, నేను అప్పుడు కృష్ణనగర్ యూసుఫ్ గూడలో ఉండేదాన్ని, తను మధురానగర్లో మధుర. సో ఓకే అంత అయిపోయింది, అంత ఓకే, కానీ అంటే ఇంకా ఒప్పుకుంటున్నాం అనేది ఆ పాజిటివ్ ఆల్రెడీ వచ్చేసింది. సో తను ఆల్రెడీ నా మీద ఫుల్ ఆ ఫీల్ పెట్టుకున్నాను. బెంగళూరులో ఉన్నది, నేను ఉండే ఇక్కడ. నా మైండ్ ఒక్కొక్కసారి అది కంట్రోల్గా ఉండదు. నేను వద్దు, నేను దీన్ని అంత ఇక్కడ ఆ ఫ్రెండ్షిప్ కట్ చేస్తాం అవసరం లేదండి, ఇది ఎక్కడికో వెళ్ళేలాగా నాకు భయం అవుతుంది. స్టిల్ నాకు గుర్తుంది, తను ఫోన్ చేసి, ఇంకా తను స్టూడియోలో ఉన్నాడు, తనకి ఈ మూవీ వర్క్ అంటే లైక్ తనకి ఏం అవసరం ఉండదు, ఇంకా అదే ఉండాలి అనిపిస్తుంది. ఇంకా స్టూడియోలో కూర్చున్నాడు, తన మూవీ వర్క్ జరుగుతుంది, తనే పక్కన కూర్చొని చూడాలి కదా అన్ని, డిఐ జరుగుతుంది అవన్నీ. ఎప్పుడు ఫోన్ చేస్తే నేను ఇక్కడ స్టూడియోలో ఉన్న తర్వాత చేస్తాను పాప అనే వ్యక్తి, నాకు స్టూడియో వద్దు, మూవీ వద్దు, ఏమీ వద్దు, బయటకు వచ్చేసి ఏడుస్తున్నాడు పాపం ఫోన్లో. ఎన్నిసార్లు నేను కట్ చేస్తున్నా, నాకే ఇప్పుడు బాధ వేస్తుంది అది. సో అట్లాంటి ఒక ఫేస్ తను ఆ రోజు చూసాను అనమాట. ఫెల్ట్ రియలీ అనిపించింది. సారీ. సో 2-3 సార్లు ప్రాంక్ చేసింది అనమాట. ఫైనల్గా ఒక్కసారి కరెక్ట్గా నాకు పక్కా గుర్తుంది. సో March 10th అనమాట. సో March 10th March 10th ఇక్కడ నుంచి మేము బయలుదేరాలి. ఆ బిఫోర్ రోజు సో మీట్ అవుదామంటే సరే ఎక్కడ మీట్ అవుదాం అంటే దగ్గరలో కెఫేలో మీట్ అవుదాం. సరే మీట్ అయిన తర్వాత నాకు నేను చాలా ఆలోచించాను, ఓకే మనం మ్యారేజ్ చేసుకుందాము అని చెప్పి. నేను అస్సలు నమ్మలేదు, వద్దులే పర్లేదు వెళ్తాను. నేను 3 సార్లు చెప్పాను, ఇంకా 4వ సారి అస్సలు నమ్మకం రాలేదు. లేదు నేను సీరియస్ చెప్తున్నా అంటే ఓకే ఫైన్ అర్థం. అంటే ఏదో ఒకసారి అవుతాడు, 2 సార్లు 3 సార్లు అవుతాడు, 4వ సారి ఏదో చేస్తాడంటే ఎవరు అవుతారు చెప్పండి. అదే టాపిక్ మీద మళ్ళీ సో నేను నమ్మలేదు. ఇంకోటి ఏంటంటే స్ట్రాంగ్ ఏంటంటే 3వ సారి ఒక పెద్ద ప్రాంక్ చేశారనమాట. అది ప్రాంకో రియల్ కూడా నాకు అంత క్లారిటీ లేదు, కానీ ఒక మ్యాట్రిమోనీ ప్రొఫైల్ క్రియేట్ చేశారు. మ్యాట్రిమోనీ ప్రొఫైల్ క్రియేట్ చేస్తే తనకు మెయిల్ మీద మెయిల్ ఇన్బాక్స్ లో ఫుల్ అయిపోయింది.
తర్వాత తనకు వచ్చి ఆల్రెడీ ఒక అబ్బాయి సెట్ అయిపోయాను, నేను ఇంకా బెంగళూరు వెళ్తున్నాను ఇక్కడ నుంచి అని చెప్పి ఇక్కడ నుంచి ఫ్లైట్ వేసుకొని బెంగళూరుకి వెళ్ళిపోయారు. యాక్చువల్లీ బెంగళూరుకి వెళ్ళి కట్ చేసి ఎక్కడున్నావు అంటే ఇట్లా బెంగళూరు, నాకు బెంగళూరు నిన్నైతే ఉన్నావు అంటే లేదు ఒక మ్యారేజ్ ప్రపోజల్ ఓకే అయిపోయింది, నేను మార్నింగ్ పెళ్లి చూపులు అని చెప్పి వెళ్ళిపోయింది బెంగళూరుకి. వెళ్ళిపోయి చెప్తుంది సారీ ప్లీజ్ ఇంకా నువ్వు నా గురించి ఆలోచించకు, నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, నేను ఆ అమ్మాయి నీకు మంచిగా సెట్ అమ్మాయి, నేను అంత నీకు సెట్ కాను. నిజంగా తను లిటరల్ ఎంత అంటే ఇంకా నాకు హైదరాబాద్ నేను వచ్చిందే ఇండస్ట్రీలో మంచిది అవ్వాలి నాకు. ఇంకోటి ఏమంటే అప్పుడు కృష్ణ గారు ఒక మంచి ఫీల్డ్లో ఉండే అండ్ మధురానగర్ ఒక ఫీల్డ్లో ఉండే అనమాట. అంటే ఆ సినిమా ప్రపంచం కాకుండా ఆ ఫుల్ ఆరా అనేది కనిపిస్తుంది కదా, ఇక్కడ కీర్తి ఉంటారు అనమాట, కీర్తి ఉన్న ప్లేస్ ఇదే, ఆ ఒక ఆరా అనేది క్రియేట్ అయిన ప్లేస్ అనమాట. ఇట్లా పాస్ అయితే అది ఈ గల్లీలోనే వాళ్ళు కనపడేది అని చెప్పి అంత ఫీల్ ఉన్నది. హైదరాబాద్ అంటే చిరాకు వచ్చిన టైం అనమాట ఆ రోజు నాకు. ఎంత క్లారిటీ చెప్పారంటే ప్లీజ్ నేను చెప్పిన మాట నేను నీకు సెట్ గాను, అసలు నీకే అసలు మ్యాచే కాదు, నీ మైండ్ సెట్కి పక్కా సెట్ అయ్యే ఒక అమ్మాయి నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఉంది, నేను ఆ అమ్మాయి నీకు నేనే దగ్గర నీకు మ్యారేజ్ చేస్తాను అది ఇది అంటే అరే లైఫ్ మీద చిరాకు వచ్చిన ఫస్ట్ టైం నాకు అనమాట. నేను టు బి ఫ్రాంక్ చెప్తాను చూడండి, నా లైఫ్లో ఇష్టపడేది రెండు, ఒకటి మా అమ్మ, రెండు సినిమా అనమాట. అలాంటిది నాకు అవి రెండు వద్దనిపించింది ఫస్ట్ టైం. నేను చెప్పాను క్లీన్గా లేదు ఇలా అంటే